నాన్ వెజ్ వినియోగంలో తెలంగాణ టాప్ తాజా రిపోర్ట్. కార్యక్రమం ఏదైనా వేడుక మరేదైనా ముక్క ఉండాలన్నట్లుగా మాదిరి తెలంగాణలో ముక్క లేకుంటే బంధాలు ముక్కలైపోతున్నాయన్నట్లుగా మారిపోతుంది. దీంతో నాన్ వెజ్ వినియోగం తెలంగాణలో అదరగొట్టేస్తుంది. దేశంలో టాప్ నాన్ వెజ్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో నిలుస్తుంది. నాన్ వెజ్ వినియోగంలో జాతీయ సగటు కంటే ఎక్కువగా లాగించేస్తున్న విషయం తాజాగా వెల్లడైన రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. తాజాగా వెల్లడైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో దేశంలో 70% పైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నట్లుగా తేలింది. దేశం మొత్తంలో 16.6% మంది పురుషులు, 29.4% మంది మహిళలు తప్పించి మిగిలిన వారంతా నాన్ వెజ్ ను ఇష్టంగా లాగించేస్తారని తేల్చారు. ఇక దేశంలో నాన్ వెజ్ ఎక్కువగా తినే రాష్ట్రాల్లో 98.7%లో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉండగా రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఈ రాష్ట్రంలో నాన్ వెజ్ తినేవారు 98.5%, మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో 98.25%గా తేలింది. ఆసక్తికరమైన మరికొన్ని అంశాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఒక కేజీ మాంసం ఖరీదు 500 నుంచి 600 మధ్య ఉంటే మన దగ్గర మాత్రం 800 నుంచి 1000 వరకు ఉండటం గమనార్హం. తెలంగాణలో వారానికి 3 సార్లు మినిమంగా నాన్ వెజ్ లాగించేస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది. ఒక వ్యక్తి ఏడాది వ్యవధిలో మాంసం కోసం ఖర్చు చేస్తున్న మొత్తం 58,000 కావటం గమనార్హం. రోజులు గడిచే కొద్దీ నాన్ వెజ్ తినే తీరు అంతకంతూ పెరుగుతుంది. 2014 నుంచి 2015లో సగటున ఒక వ్యక్తి ఏడాది కాలంలో 12.95% కేజీల నాన్ వెజ్ తింటే అదే 2021 నుంచి 2022 నాటికి 21.17 కేజీలకు పెరిగింది. అది ఇప్పుడు 28.5 కేజీలుగా పెరిగింది. జాతీయ సగటు నాన్ వెజ్ వినియోగం 7.1 కేజీలు కాగా తెలంగాణలో మాత్రం ఇంత భారీగా ఉండటం గమనార్హం. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కేజీల వరకు మాంసాన్ని తినవచ్చు. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో వినియోగం ఎంత భారీగా ఉండాలన్నది అర్థమవుతుంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి చూసింది. మనం లాగించే నాన్ వెజ్ కు అవసరమైన జంతువులు లేక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవటం ఎక్కువైంది. ఒకవేళ బయట నుంచి రావాల్సిన మాంసం రాకుండా బంద్ అయితే కేవలం 10 రోజుల వ్యవధిలోనే కేజీ మాంసం 1000కు పైనే ధరలు పలుకుతున్న విషయం తాజా సర్వే లెక్కలైంది. దేశ మటన్ రాజధానిగా హైదరాబాద్ నిలిచింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే మాంసాన్ని హైదరాబాద్లో నిల్వ ఉంచి ఇక్కడ నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో మాంసం సరఫరాకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో భారీగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉండడంతో భారీ ఎత్తున మటన్ వినియోగం సాగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు వ్యక్తిగత వినియోగం కోసం హైదరాబాద్లో ప్రతిరోజు సుమారు 18,000కు పైగా గొర్రెల్ని వధిస్తున్నట్లుగా తేలింది. ఇక స్థానిక వినియోగంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతుల అవసరాల కోసం అన్ని జంతువులను కలిపి ఒక రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 45,000 నుంచి 50,000 వరకు జంతువుల్ని వధిస్తున్నట్లుగా తేల్చారు. ఇందులో సగానికి పైన హైదరాబాద్లో వినియోగానికి సరిపోవటం గమనార్హం.